చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. ఎమ్మెల్యేల సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచాయన్నారు. సంస్థాగత నిర్మాణం, ఓటమికి గల కారణాలు సమీక్షించుకోకపోవడం వల్లే పార్టీకి ఇలాంటి దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే 6 నెలల ముందు నుంచి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదంటున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేళ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారని చెప్పేసి ఒక వార్త అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పార్టీ మారుతున్నారని చెప్పేసి జోరుగా చర్చ అయితే జరుగుతున్నది, ఏంటి ఇవన్నీ రావడానికి కారణం? పార్టీ మారడం అనేటువంటిది నాకు ఉండదండి. ఎందుకంటే నేను కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం ఉండదు. ఏ పార్టీ జెండా మెడలో వేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కాబట్టి అది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటిది, పార్టీ మారడం కానీ ఇది కానీ. అంటే మీ కుమారుడు ఎవరైతే ఉన్నారో గుత్తా రెడ్డి గత కొద్ది కాలంగా కూడా పోయిన ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పేసి చూశారు. అనూహ్యంగా వెనుక తగ్గడం కూడా జరిగింది. దీని కారణాలేంటి? పోటీ చేయడానికి సిద్ధం ఉన్నమాట వాస్తవం. పోటీ చేయమని పార్టీ కోరిన మాట వాస్తవం. కేసీఆర్ స్వయంగా నాకు చెప్పిన మాట వాస్తవం. కేటీఆర్ స్వయంగా ఇంటికి వచ్చి చెప్పిన మాట వాస్తవం. పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే పోటీ చేస్తున్నట్టుగా అమిత్ ప్రకటించడం కూడా జరిగింది. నేను కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జిల్లాలో సరి అయిన సమన్వయం లేకపోవడం, రకరకాల కారణాలతోనే కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే కార్యక్రమం, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులే. అటువంటప్పుడు మనం గౌరవప్రదంగా ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇంకా కిందికి దిగజారిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అది మన ఇమేజ్కే నష్టం అనేటువంటి ఆలోచనతోనే అమిత్ వెనకకు పోయిన మాట వాస్తవం. దీంట్లో పార్టీది ఎలాంటి తప్పు లేదు. పార్టీ పోటీ చేయమని చెప్పింది, కేసీఆర్ స్వయంగా చెప్పినారు. సీనియర్ నాయకులుగా ఉన్నారు. జిల్లాలో జరిగేటటువంటి పరిస్థితులు కానీ, లేకుంటే ఇప్పుడు ఒక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ దుస్థితికి వచ్చినటువంటి పరిస్థితులలో కేసీఆర్కు ఇక్కడ జరిగే విషయాలు చెప్పే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? అసలు నాకు ఇంటర్వ్యూనే లేదంటే చెప్పే ప్రయత్నం ఎక్కడదే. కలిసినప్పుడు 6 మాసాలు నేను ఇంటర్వ్యూ అడిగితే మాట్లాడదామంటే టైమే లేదు. అంతకుముందు కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఇవి వినడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చెప్పిందే మనం వినాలి తప్ప మనం చెప్పింది ఆయన వినడు. వినారా? వాస్తవం మొదటి పర్యాయం మాత్రము నేను 2016లో జాయిన్ అయినప్పుడు ఆయన 5-6 సార్లు నాకు ఫోన్ చేసినాడు, హరీష్ని పంపించినాడు పార్టీలోకి రమ్మని. ఆ తర్వాత ఆయనతో నేను 5-6 సార్లు మాట్లాడిన తర్వాత నాకు ఇంకా 3 సంవత్సరాల పైన పార్లమెంట్ సభ్యత్వం ఉంది, నేను పార్టీలో చేరడం కరెక్ట్ కాదు, మా జాతీయ పార్టీ కాబట్టి మీరు నాకు మంత్రిగా అవకాశం ఇస్తే నేను రిజైన్ చేసి వస్తాను, అప్పటి వరకు కండువ కూడా కప్పుకొని చెప్పాను. అట్లా ఒక 3-4 మీటింగ్లు అయిన తర్వాత మంచిది 3 మాసాల్లో చేస్తా అని చెప్పిన తర్వాత నేను పార్టీలో చేరినప్పుడు కూడా నేను కండువ కప్పుకోలేదు, అధికారికంగా ప్రకటించలేదు. ఆ తర్వాత 19 దాకా అట్లే నడిచింది. నా పార్లమెంట్ సభ్యత్వం అయిపోయేంత వరకు. ఒకసారి రాష్ట్ర సాహిత్య సమన్వయ సమితి అధ్యక్షునిగా 8-9 మాసాల ముందు చేసినారు. అంతకుముందు ఢిల్లీలో చాలాసార్లు 2-3 సార్లు అడిగినాను, సార్ నా పరిస్థితి ఏంటి అని. లేదమ్మా నీకు తప్పనిసరిగా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఉంటారన్నారు. జరగలేదు. అది పార్లమెంట్ సభ్యత్వం అయిపోయిన తర్వాత కానీ మళ్ళా శాసన పరిషత్తు ఉప ఎన్నికల్లో నాకు అవకాశం ఇచ్చి శాసన పరిషత్ అధ్యక్షులుగా చేసినారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నాను, ఏ పార్టీలు మారాల్సిన అవసరం లేదని చెప్పేసి, అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ఒక 6 నెలల ముందు నుంచి కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీలో సమన్వయ లోపం ఉందని చెప్పేసి, ఏదైతే ఓటమి తర్వాతకి పోస్ట్మార్టం చేయాల్సిన అవసరం ఉండే దాన్ని చేసుకోలేదని చెప్పేసి ఆ లింక్ అయితే ఇప్పటికి కూడా కొరవడిందని చెప్పేసి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్.